స్త్రీ శక్తి పథకం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన సీఎం చంద్రబాబుకు కృతజ్ఞతలు తెలుపుతూ బాపట్ల జిల్లా చీరాలలో మున్సిపల్ ఆఫీసు వద్ద నుంచి గడియారం స్తంభం వరకు మహిళలు చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ ఫోటోలతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో నియోజకవర్గ టీడీపీ అధికార ప్రతినిధి మహేంద్రనాథ్, కూటమి శ్రేణులు పాల్గొన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్, ఎమ్మెల్యే కొండయ్య ఫోటోలకు మహిళలు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ రాష్ట్రం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నప్పటికీ ఇచ్చిన మాట నిలబెట్టుకుని సూపర్ 6 పథకాలను అమలు చేస్తూ స్త్రీల అభివృద్ధికి, సంక్షేమం కోసం సీఎం చంద్రబాబు కృషి చేస్తున్నారని అన్నారు. పాటలు స్టార్ట్ చేస్తారు. మత్స్యకారులకు తాను మొదటి పూజ చేస్తుంటే నీకు కోపమయ్యా. మా కొంతమంది ఆర్పీ రావాలమ్మా. ఆర్పీ కూడా వచ్చి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా చీరాల నియోజకవర్గంలో శాసనసభ్యులు శ్రీ మద్దలూరు మాలకొండయ్య గారి ఆధ్వర్యంలో స్త్రీ శక్తి కార్యక్రమం, ర్యాలీ కార్యక్రమం చేయడం జరిగింది. మహిళల కోసం ఆగస్టు 15 రోజు ఉచిత బస్సు ప్రయాణాలు, అలాగే మెగా డిఎస్సిలో మహిళలకి టీచర్స్ ఉద్యోగాలు అవకాశం కల్పించినందుకు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే కూటమి ప్రభుత్వానికి మా మహిళా లోకం అందరూ చాలా థ్యాంక్స్ సీఎం సార్ అని ఈ ర్యాలీ కార్యక్రమం మేము చేపట్టడం జరిగింది. ఈ మహిళల కోసం నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడు పెద్దపీట వేస్తూనే ఉన్నారు. మహాశక్తి ప్రోగ్రాంలో దాంట్లో ఒక మెగా డిఎస్సి, అలాగే తల్లికి వందనం, అలాగే సిలిండర్లు, అలాగే ఉచిత బస్సు ప్రయాణం కూడా మహిళలకి ఇవ్వడం జరిగింది. మా మహిళలు అందరూ నారా చంద్రబాబు నాయుడు గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటాం. థ్యాంక్ యూ సీఎం సార్. మన కూటమి ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అలాగే మన లోకేష్ అన్న, అలాగే మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు ఈ కూటమి ప్రభుత్వంలో మహిళలకి పెద్దపీట వేసి మహిళలకి ఇవ్వాల్సిన గౌరవం ఇచ్చారు. అలాగే ఉచిత బస్సు కానీ, లేకపోతే 3 సిలిండర్లు కానీ, తల్లికి వందనం కానీ, ఇలాగా స్త్రీలకి ఇప్పుడు కొత్తగా మళ్ళీ మెగా డిఎస్సి, దాంట్లో 33% రిజర్వేషన్ స్త్రీలకి, ఆడవాళ్ళకి ఎంతవరకు ఇంపార్టెన్స్, గౌరవం ఇవ్వాలో ఈ కూటమి ప్రభుత్వం ఇలాగ ఆడవాళ్ళని గౌరవించుకోవాలని తెలియజేస్తుంది. అలాగే ఇక్కడ ఇవాళ చీరాల్లో ఇంత పెద్దగా మహిళలందరూ కదిలి వచ్చి కూటమి ప్రభుత్వానికి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ అందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు, కానీ ఆరోగ్యాన్ని నమ్మకంగా కాపాడే స్థానం ఎక్కడ? ఇది ఒంగోలులో మీకు దగ్గరగా మన వెంకటరమణ నర్సింగ్ హోమ్ ప్రైవేట్ లిమిటెడ్. కేరింగ్ యువర్ లైఫ్ 54 ఏళ్ల విశ్వాసంతో ఇది ఒక హాస్పిటల్ కాదు, ఇది ఒక విశ్వాసం. 3 తరాలుగా వేలాది కుటుంబాలను ఆరోగ్యంగా నిలిపిన ఆదరణ. మా నిపుణుల వైద్య బృందం మా దగ్గర అనుభవం కలిగిన బృందంలో అందించే సేవలు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్, డయాబెటీస్, పల్మనాలజిస్ట్, జనరల్ సర్జరీ, ఆప్థమాలజీ, యూరాలజీ, ఆర్థోపెడిక్, ఈఎన్టీ, పీడియాట్రిక్స్, డెంటల్ సర్జరీ, అనస్థెషియాలజీ, గైనకాలజీ, కార్డియాలజీ, ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్. ఒంగోలులో ఆరోగ్యానికి ఒక కొత్త శకం ప్రారంభమవుతుంది. వెంకటరమణ ఐ హాస్పిటల్ ప్రారంభించబడింది. కంటి ఆరోగ్యానికి ప్రత్యేక పరిష్కారంగా ప్రభుత్వ ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు మరియు వారి కుటుంబ సభ్యుల కోసం ఈహెచ్ఎస్ ద్వారా వైద్యం, క్యాష్లెస్ సేవలు, మెడియాసిస్, స్టార్, జీహెచ్పీఎల్, ఆదిత్య బిర్లా, బజాజ్ అలియన్స్ మరియు ఇతర ప్రముఖ హెల్త్ స్కీమ్లు అందుబాటులో ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవా నిధి అందుబాటులో ఉన్నాయి. చిరునామా ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, కర్నూలు రోడ్, ఒంగోలు. ఫోన్ నంబర్ 08592282623, సెల్ నంబర్ 9100679099.
ఐ హాస్పిటల్ నెంబర్ 9866484770, వెబ్సైట్ www.venkatramnanursing.com, ఫేస్బుక్ www.facebook.com/vkrnh. వెంకటరమణ నర్సింగ్ హోమ్, 3 తరాల విశ్వాసం, నూతనతతో కూడిన సేవ. మేము కేవలం చికిత్స చేయము, మేము శ్రద్ధ వహిస్తాం, పరిరక్షిస్తాం. సేవ చేయడం మాకు ధ్యేయం.